అడుగు బొక్కరా రానా రే మర్యాద గిర్యాదలో మాట్లాడద్దు. ఏంట్రా రెచ్చిపోతున్నా? రెచ్చిపోక ఏం చేస్తావా? కొడతావా అలాంటి పెద్ద ఆలోచించానేట్రా. ఒక కూలంకుషంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి మాట్లాడతాను. ఏంటి బ్రహ్మన్న ఇదేనా రావడం? జైలు ఫుడ్ బానే వంటబట్టినట్టుందే. థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ సపోర్టింగ్ మీ అండ్ జడ్జెస్ కూడా అట్ ది సేమ్ టైం మా శ్రవణన్న. అసలు ఆయన లేకపోతే ఈరోజు ఈ కేసు లేదు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. మాట్లాడతాను సపరేట్ వీడియో కాదు, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాను. విల్ మీట్ ఇన్ ప్రెస్. నీకు స్పాట్ నేను ఎడతాగా. బెయిల్ వస్తే అయిపోయింది అనుకుంటున్నారా కేసు? అంటే రెండో పార్ట్ కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ సార్. నమస్తే అండి, నేను రావణ్ మాట్లాడుతున్నాను. ఇప్పుడే 4వ బెయిల్ వచ్చింది. సాధించాడ్రా అన్న. అసలు ట్విస్ట్ చూస్తే షాక్ అయిపోతారు. 4వ బెయిల్ వచ్చింది. ఈ 4వ బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ 5వ అరెస్ట్ టోల్ గేట్ దగ్గర పట్టుకొని ఇప్పుడు మళ్ళీ నక్కపల్లి తీసుకెళ్తున్నారు. వేంపాడు టోల్ గేట్ దగ్గర. ఈ దేశంలో 100 మంది చెప్పిన కసపు కూడా ప్రాథమిక హక్కు ఉంటుందండి. దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? అలాంటి కసబు లాంటి వ్యక్తికే ఉన్నప్పుడు ఒక భద్రప్ప ఏంట్రే మొరటి పనులు? ఒక విషయం గుర్తుపెట్టుకోవాలని ప్రభుత్వానికి చెప్తున్నా. చెప్పరా కాకినాడలో పుట్టిన కాకి నా కొడక. ఈరోజు మీరు ఆ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అటు చూడు బే. లోఫర్ నా కొడక, పెంట తినే నా కొడక, వచ్చేసిన అనామకం నా కొడక, అడుక్కు తినే నా కొడక. ఎన్నావా ఎంత ఇనసొంపుగా ఉందో ఆ స్టోను. ప్రశ్నించే వాళ్ళు ఎవరో చావరు. మీరు రావణ గాడిని మాత్రమే చగలరు, ప్రశ్నను చంపలేరు. మనుషులో 2 రకాలు, ఆడ మొగ. ఇది 3 టైపా? రెండో విషయం, ఇంత భయపడుతున్నారా? వీడి దౌర్భాగ్యం ఏంటంటే నీకు తెలియదురా అని నేను చెప్పాలనుకోవటం, తెలియకపోతే తెలియదని అని ఒప్పుకోకపోవటం. ఒక 500 మంది పోలీస్ ఫోర్స్ ప్రతిరోజు నా కోసం వాళ్ళు అహర్నిశలు తిండి తిప్పలో లేకుండా తిరుగుతున్నారు. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళే. ఎస్పీ క్యాడర్ దగ్గర నుంచి కానిస్టేబుల్ క్యాడర్ దాకా ప్రతి ఒక్కరు నాకు సెక్యూరిటీ ఇచ్చుకుంటూ తిరుగుతున్నారు. జోడించి కొట్టేస్తాను ఎతవా. ఇదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసేది? సిగ్గనిపించట్లేదా మీకు? ప్రశ్నించేవాడు పులైతే క్వశ్చన్ చేసేవాడు వేటగాడవుతాడు. ఏదన్నా ఒకటేరా. ఆ వేటగాడి రావణ్. ఒకసారి చూద్దామా? ఏమిటది? గుడుంబ మూవీస్ వారి గుడి వెనక నా సాంగ్. కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. అంటే ఇక ప్రజా సమస్యలు ఏం లేవా? నేను రేపులు చేశానా? అటు చూడు బే. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ప్రశ్నించడం మాత్రమే నేను చేసిన తప్పు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? చెప్పులు తురవటానికి కూడా సరిపో. ఈ రోజుకి 4 రోజుల నుంచి నేను భోజనం చేయట్లా. కాసేపు ఊపిరి బిగబట్టు, పోతాయి ప్రాణాలు, దరిద్రం వదిలిపోద్ది. ఈ రోజు బెయిల్ వస్తే ఇమీడియట్ గా ఒక కేసు, రేపు బెయిల్ వస్తే మళ్ళీ ఒక కేసు. 4 బెయిల్లు ఈ రాష్ట్ర చరిత్రలో. 4 బెయిల్లు 4 రోజుల్లో వచ్చిన మళ్ళీ 5వ రోజు అరెస్ట్ అయిన ఎవడన్నా ఉన్నాడా? బాధపడకండి, అర్థమైన చూసుకోవడానికి 7 గొడవలు ఉన్నాడు కదా. నో ఐఎమ్ ఆస్కింగ్ యూ. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, నా అభిమాన నటుడైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒకసారి ఫేస్ తరంగించుకో. నేను రేపులు చేశానా? మనభంగాలు చేశానా? నేను చాలా సచ్చీలుండి, నేను నిజాయితీ పరుణ్ణి అని చెప్పి అంటున్నారు. కానీ రాష్ట్రంలో వీడియో బయటపడేసరికల్లా ఇప్పుడు ఆయన మాటలు విలువ లేకుండా. కామాంధుడు ఆడది కనబడితే చాలు బుద్ధి బానించుకో. ఆత్మహత్య చేసుకున్న మహిళ ఎవరైతుందో తన ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడితే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఇప్పుడే నాకున్న సమాచారము, ఒక 2-3 వ్యక్తులు నాకు మెసేజ్ పెట్టారు లైవ్ చూసి. యా, ఇతను ఇంకా చాలా అరాచకాలు, ఇతను దందాలు, ఇతను కులం పేరు ఏదో కులం చెప్పి ఆ కులం పేరుతో డబ్బులు వసూలు చేసిన దందాలన్నీ ఉన్నాయి. నేను నిరపరాధిని ప్రూవ్ చేసుకోవడానికి అన్ని దారులు మూసుకుపోయాయి అన్నమాట. సుగాలి ప్రీతి పాపను చంపితే అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. విన్నావుగా? ఒక్క చాలా కాదు, 3 చాలాలు. తీసుకెళ్ళి సార్
పగటిపూట అంతా లెటర్లు అడిగించండి. రాత్రిపూట మన కొత్తగా చేరిన కానిస్టేబుల్స్ ఉన్నారుగా, వాళ్ళకి వీడి మీద ఇంట్రాగేషన్ నేర్పించండి. 3rd డిగ్రీ, ఈ గోల్డ్ పీకడం, ఐస్ పెట్టడం, ఇలాంటివన్నీ. ఒక్కో రోజు ఒక్కో పోలీస్ స్టేషన్. రే 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 ఏంట్రా ఇది? గేమ్ బాగుందా? చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.